పరిస్థితి ఇక్కడ మహిళలు కనిపించకపోవడానికి ముఖ్య కారణం యుక్త వయసులో ఉన్న మహిళలు కొంచెం చూడడానికి యవ్వనంగా అందంగా కనిపించే మహిళలందరూ కూడా ఈ కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా వేరే చోటకి వారిని అమ్మివేయడం జరిగింది. ఎవరైతే కొంతగా వయసు పైబడిన వారు ఉన్నారో, కొద్దిగా తమంతట తాము పని చేసుకొని కుటుంబాన్ని పోషించగలిగిన మహిళలు ఉన్నారో వాళ్ళంతా కూడా వ్యవసాయ పనిలో నిమగ్నమై ఉన్నారు. మరి మనం వ్యవసాయ క్షేత్రానికి వెళ్దాం, ఆ కొద్ది మంది మహిళలతో అయినా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ దుస్థితులు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. మజ్దూర్ ఆదమీ మజ్దూరీ కర్నే జాతీ హై. మేము పెద్దగా చదువుకోలేదు, ఇలానే చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాను. ఒక్కోసారి పొలం పనికి వెళ్తాను, ఒక్కోసారి భవన నిర్మాణ పనులు, రోడ్లు వేసే పనులు కూడా చేస్తాను. ఇక్కడ మహిళలు అందరిది ఇదే పరిస్థితి. అందుకే భర్తలు తమ భార్యల్ని డబ్బుల కోసం పంపిస్తున్నారు. కానీ మగవాళ్లంతా ఏ పని చేయకుండా ఇంట్లోనే ఉంటారు. కొందరు పిల్లల బాగోగులు కూడా పట్టించుకోరు, వ్యసనాలకు బానిసలై తిరుగుతూ ఉంటారు. వీరి మాటల్లో ఎంత దయనీయ స్థితి అనేది కనపడుతుందో. తనకి ఉన్న పసి పిల్ల అని తెలుసు, ఆడపిల్ల రేపు ఇలాంటి పరిస్థితిని అనుభవించాల్సి వచ్చినా సరే మేమేమి చేయలేము అని చెప్తున్న పరిస్థితి. కట్టుకున్న భర్త కూడా తాగి తందనాలాడుతూ తనను సరిగ్గా పట్టించుకోడు. ఎవరి దగ్గరికైతే డబ్బులు తీసుకొని ఈ కిరాయి మీద వెళ్తామో వారు కూడా తమ అవసరం తీరిపోయిన తర్వాత వారి ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ఎక్కడి నుంచి తీసుకొచ్చామో అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు. ఆ టైంలో మేము సహాయం కోసం ఎవరిని కూడా అర్థించలేని పరిస్థితి. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్ళినా సరే ఎవరు పట్టించుకోవడం లేదు అంటూ కూడా చెప్తున్నారు. వారు ఇంట్లో లేక బయట వేరే ఇంటికి వెళ్ళినప్పుడు తమ పిల్లలు తామే, ఆడపిల్లలైతే వారే వంట చేయడం నేర్చుకొని వారే తిని తమ తోటి సోదరులకో పెట్టాల్సిన పరిస్థితి. అదే మగపిల్లలు అయితే చేసేదేమీ లేక తినడానికి బయట దొంగతనాలకి పాల్పడుతూ రోడ్ల మీద ఆవారాగా తిరుగుతూ వారి భవిష్యత్తును కూడా నాశనం చేసుకుంటున్నారు. గతంలో ఈ దదీచు ప్రదాకి గురైన ఒక మహిళ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆమె ఆ సందర్భంలో వేరే వ్యక్తి ఇంటికి వెళ్ళినప్పుడు తన మానసిక స్థితి ఏ విధంగా ఉండేది అనేది ఆమె మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బహన్ जी आप बोलिए, जब आपके पति अपने दूसरी मर्द को बेचते हो, आपके घर परिवार बच्चों को छोड़ के दूसरे घर जाते हो, तब का आपका मानसिक स्थिति कैसे रहता है? ఇక్కడ ఈ సాంప్రదాయం కొనసాగుతున్న మాట వాస్తవమే, కానీ ఏం చేయమంటారు? ఇక్కడ ఆడవాళ్లు పెద్దగా చదువుకోలేదు, మా పిల్లల్ని చదివించే స్తోమత కూడా మాకు లేదు. కూలీనాలి చేస్తే కానీ పూట గడవదు. అందుకే 4 డబ్బుల కోసం ఆశపడి కొందరు ఈ రకంగా చేస్తూ ఉంటారు. మమ్మల్ని ప్రభుత్వాలు కూడా పట్టించుకోవు. మాకు ఏ రకమైన ప్రభుత్వ పథకాలు అందటం లేదు. అందుకే తప్పని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేస్తున్నాం. ఇంట్లోని మగవాళ్ళెవరు కూడా ఇక్కడ కష్టించి పనిచేయరు. సంపాదించిన డబ్బుల్ని వ్యసనాలకి ఖర్చు పెట్టి భార్య పిల్లల్ని పట్టించుకోరు. అందుకే అధికారులు కూడా మమ్మల్ని, మా దుస్థితిని మార్చలేకపోతున్నారు. మా పిల్లల్ని పోషించుకోవడానికి మరో మార్గం లేక ఇలా చేయాల్సి రావడం మాకు కూడా బాధాకరం. మేము సంపాదించిన డబ్బులు కూడా మా భర్తలే త్రాగుడికి ఖర్చు పెడతారు. పిల్లల్ని చదివించుకోవడానికి కూడా మాకు స్తోమత